హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా అండి. సో నేనైతే మార్నింగ్ తొందరగా లేచేసి స్నానం చేసుకొని మా బాబు రెడీ చేసి స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా మెల్లగా పూజ చేసుకోవడం స్టార్ట్ చేశానండి. ఇల్లు క్లీనింగ్ అంతా చేసుకునే వరకు నాకు 11 అయిపోయింది. 11 తర్వాత దేవుళ్ళని అంతా క్లీన్ చేసుకునే వరకు 12 అయింది. సో తర్వాత అంతా కొంచెం చిన్నగా లైట్గా నాకు తోచినంత వరకు డెకరేషన్ చేసుకున్నాను. ఏదో చిన్నగా సింపుల్గా చేసుకున్నా. కాకపోతే ఇయర్ నేను చాలా బాగా చేయాలి అనుకున్నా. కాకపోతే కలశం పెట్టొద్దు, వాయినాలు ఇవ్వద్దని చెప్పేశారు ఒక చిన్న రీజన్ వల్ల. సో అందుకని చెప్పేసి లైట్ తీసుకున్నాను. కాకపోతే నేనైతే సార్ మొత్తం డెకరేటివ్ ఐటమ్స్ ముందే కొనేసి పెట్టుకున్నాను 2 months బ్యాకే. ఈసారి చాలా బాగా చేయాలి, పెద్దగా చేయాలని చెప్పేసి. బట్ ఏం చేస్తాం, టైం ఉండాలి దేనికైనా. మేబీ ఆ టైం ఇప్పుడు రాలేదేమో, టైం పడుతుందేమో ఆ టైం రావడానికి. సో మొత్తానికైతే నేను చాలా సింపుల్గా నా వరలక్ష్మి వ్రతం కాదు, పూజ కంప్లీట్ చేసుకున్నాను. సో ఆ డే అయితే ఎందుకో నాకు సాటిస్ఫాక్షన్ లేదు. మేబీ అమ్మవారిని పెట్టినందుకు, కలశం పెట్టినందుకు ఏమో నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది లేదు. సో ఏదో చిన్నగా సింపుల్గా చేసుకున్నా. కాకపోతే ఆ గిల్టీ ఫీలింగ్ అయితే లోపల ఉంది. బట్ విత్ గాడ్ గ్రేస్ నెక్స్ట్ ఇయర్ అయితే బాగా చేసుకోవాలి అనుకుంటున్నాను. సో నేనైతే ఇల్లంతా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకొని సో ఇల్లంతా ఇలా క్లీన్ చేసేసుకొని మొత్తం నా డేని మొత్తం క్లీన్ చేసుకోవడానికే సరిపోయింది నాకు. పూజ చేస్తున్నా అంటే 100% క్లీనింగ్ ఉండాలి నాకు ఇంట్లో. ఎప్పుడు క్లీనింగ్ చేసుకుంటూనే ఉంటే పోతే ఆ రోజు ఇంకా కొంచెం ఎక్కువ చేసుకుంటాను. సో మొత్తానికైతే నా పూజ ఇలా ఎండ్ అయిపోయింది. ఇక్కడ ఉన్న చిల్లర కాయిన్స్ అన్నీ ఏంటని చూస్తున్నారా? అసలు నాకు తెలియకుండానే అవన్నీ అమౌంట్ అట్లా అయిపోయింది అసలు 1 year నుంచి. మేము జస్ట్ ఏదో నార్మల్గా ఇట్లా కవర్లో వేస్తూ అవి కవర్ నిండిపోయింది అసలు మాకు తెలియకుండానే. అయితే ఎందుకో జస్ట్ ఒకసారి చూద్దామని చెప్పి ఇలా తీసే వరకు కవర్ కింద పడిపోయింది చినిగి. అసలు అంత అమౌంట్ కలెక్ట్ అయింది. మొత్తం మా హస్బెండ్ కౌంట్ చేసి ఒక కవర్లో వేసారు. అవన్నీ మేము దేవుడికే ఇచ్చేయాలనుకుంటున్నాం, మేము ఏం వాడుకోము. సో అవన్నీ దేవుడి దగ్గర అమౌంట్ కదా, దేవుడికి పెడితే బాగుంటుందని చెప్పేసి ఎక్కడికైనా బయటికి ఇట్లా ఏదైనా లైక్ తిరుపతి ఏదైనా సరే ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఆ అమౌంట్ అక్కడ పెట్టేస్తాము. సో నేనైతే ఆ రోజు లడ్డూలు, పాయసం అవి ఏవో చిన్నగా చేశాను. అసలు మామూలుగా అయితే ఎన్నో ఐటమ్స్ చేయాలని చెప్పి అనుకున్నా. బట్ ఏం చేస్తాం, టైం రావాలి కదా దేనికైనా. నెక్స్ట్ ఇయర్ అయితే ఆ దేవుడి దయ వల్ల మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నా. సరే చెప్పినానా? ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. చూసారా, మా బాబు కూడా బాగా అలవాటు పడిపోయిండు యూట్యూబ్లో అన్ని వీడియోస్ చూసి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.